శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశేఖస్య వందే వాల్మీకికోకిలం. సంధ్యారంభ విజృంభితాం శృతిశిరస్థానాంతరాధిష్ఠితాం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాద నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాధృతః సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో శ్రీశైలవాసీ విభుం. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వం మయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే. పేజ్ నెంబర్ 9. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः. पाराशर्यवचः सरोजममलं गीतार्धगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं. लोके सज्जनषट्पदैः अहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं. लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः
వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతాధ్యాన శ్లోకాలతో మరలా మన స్వాధ్యాయ యజ్ఞంలో భాగంగా ఆత్మ సంయమ యోగంలో మనము 23 శ్లోకాలు గత వారం చూసాం, గత ఆదివారం. ఇప్పుడు 24వ శ్లోకం నుంచి మనం మిగతా అధ్యాయాన్ని తెలుసుకోవడానికి మనందరం సత్సంకల్పంతో ఈ జ్ఞానాన్ని స్వీకరించాలనేటటువంటి మంచి మనసుతో ఇక్కడ మనం అందరం కూడా సమావేశమైనాము శ్రీకృష్ణ పరమాత్మ దయ వలన. 23వ శ్లోకంలో ధ్యాన యోగాన్ని గురించి తెలియచేస్తూ ఆత్మ స్థితిని పొందాలి, అది పట్టుదలతో సాధించాలి అని చెప్పారు. స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేతస. స నిశ్చయేన అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితోటి యోక్తవ్యో పొందదగినది అని చెప్పారు. అయితే అది పొందడానికి కావలసినటువంటి పద్ధతి ఏమిటి, అవలంబించవలసినటువంటి పద్ధతి మనకి 24, 25 శ్లోకాల్లో ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది అర్జునుడితో చేసినటువంటి సంభాషణగా సంవాదముగా ఉన్నా కూడా సమస్త మానవాళికి శ్రేయో మార్గాన్ని, మనందరం ప్రేయో మార్గంలో ఉంటాం. ప్రేయో మార్గం అని అంటే విచ్ ఈజ్ ప్లెజెంట్ టు ద సెన్సెస్, ఇంద్రియాలకి ప్రీతికరమైనదంతా ప్రేయో మార్గము. మనసుకి బుద్ధికి అంతరాత్మకిలో ఉండేటటువంటి ప్రశాంత స్థితిని అంతరాత్మలో పొందడం అనేటటువంటిది శ్రేయో మార్గము. ఆ శ్రేయో మార్గాన్ని గురించి తెలియచేసేటటువంటి ఈ శ్లోకాలు 2 కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్, కామాన్ అంటే కోరికలు. సంకల్ప ప్రభవాన్, ఈ సంకల్పాల వలన ఈ కోరికలు అనేవి వస్తుంటాయి. మనసు కూర్చోగానే ఏం చేస్తుందంటే ఒక సంకల్పం ఒకటి చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కళ్ళు మూసుకొని చూస్తున్నాను, చెప్తున్నాను, వింటున్నాను, పక్క సౌండ్ వస్తుంది ఏదో చేయించప్పుడు ఏమిటది అని ఇలా తిరుగుతుంది. సంకల్పం వచ్చింది, వెంటనే ఇంద్రియాలు ఆ పనిలో పడిపోయినాయి అంతే. సంకల్ప ప్రభవాన్ కామాన్, ఈ సంకల్పాలు మనసులో ఎప్పుడైతే వచ్చింది, ఇది ఏదో ఒకటి చెయ్యాలి అనేది వచ్చిందో వెంటనే ఇంద్రియాలు రెడీగా ఉంటాయి, ఏదో చూడు చెయ్యి అనేటటువంటిది. త్యక్త్వా, వీటిల్ని వదిలేయాలి. మన మనసు ఇప్పుడు భగవద్గీతని శ్రవణం చేసి భగవద్గీతలో ఉండేటటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలనే సత్సంకల్పంతో సమాసీనులమై ఉన్నాం మనం ఇక్కడ. వేరే డిస్టర్బెన్సెస్ ఏమీ మన మనస్సుని చెదరనివ్వకూడదు. అది మనం ఏం చేయాలి అని అంటే పట్టుదలతో ఆ మార్గంలో ఉంచాలి. అలాగ త్యక్త్వా, ఈ సంకల్పాలని, అవి వదిలేటటువంటి కోరికల్ని, అవి సృజించేటటువంటి కోరికల్ని త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఎన్ని యాడ్జెక్టివ్స్ వాడారో చూడండి, విశేషణాలు వాడారు ఇక్కడ. త్యక్త్వా వదలాలి. అవి ఎలాగుంటారంటే సర్వాన్ అశేషతః, అన్నీ కూడా సమస్తము అశేషతః అంటే నిశ్శేషంగా, కొద్దిగా శేషం ఉంచకూడదు, పూర్తిగా వదలాలి. మనసైవేంద్రియ గ్రామం, గ్రామం అంటే సమూహము అని అర్థం. మనుషులు అందరూ ఉంటారు కనుక గ్రామం అన్నారు, అది మనుషుల సమూహం ఉంటుంది కనుక. ఇక్కడ ఇంద్రియాలనే ఒక గ్రామం ఉంది, ఇంద్రియాలనే సమూహం ఒకటి ఉంది మనకి. మనసైవేంద్రియ గ్రామం, మనస్సుతో సహా ఈ ఇంద్రియాలనే సమూహాన్ని వినియమ్య, వినియమ్య అంటే ఏంటంటే నిగ్రహించడం. వినియమ్య సమంతతః, అన్ని వైపులా, ఇంద్రియాలు అన్ని వైపులని పనిచేస్తున్నాయి కదా. కళ్ళు ఇటు చూస్తున్నాయి, చెవులు ఇటు పక్కకు ఉన్నాయి, ఇంకా అన్ని ఇంద్రియాలు అనేక వాటి స్థానాల్లో ఉండే అన్ని వైపుల నుంచి కూడా
ఏం చేస్తుంటాయంటే అన్ని వైపులా పరిగెట్టించడానికి ప్రయత్నిస్తుంటాయి, పరిగెడుతూ ఉంటాయి. ఆలోచనలు ఇంద్రియాల ద్వారా బయటికి పరిగెడుతూ ఉంటాయి. కాబట్టి అన్ని వైపు నుంచి ఉండేటటువంటి ఈ అన్ని వైపుల నుంచి విజృంభించేటటువంటి ఈ ఇంద్రియాల యొక్క వేగాన్ని ఎవరైతే నిగ్రహిస్తారో, తర్వాత సంకల్పాల వలన కలిగేటటువంటి కోరికల్ని నిశ్శేషంగా ఎవరైతే త్యక్త్వా విడుస్తారో వాళ్ళకి ఈ ఆత్మ స్థితిని పొందేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా గొప్ప పొందాలి అనేటటువంటి ఒక సంకల్పం ఒకటి ఉండాలి, దృఢచిత్తం ఉండాలి. ఇది అందరూ పొందేటటువంటి భాగ్యం అందరికీ ఉంది ఇది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఇంద్రియాలు, మనస్సు వీటి వశంలో పడి ఈ పొందవలసినటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఆ మార్గాన్ని ఇక్కడ మనకి ఎలా పొందాలో మార్గాన్ని చెప్తూ, అయితే ఈ మనస్సు ఏమవుతుందనంటే విచలితం, ఎప్పుడు కూడా అది చంచలం. చంచలం అంటే మనకు బాగా గుర్తుండాలంటే కోతి. జూకి వెళ్ళినప్పుడు మనం కోతి చూస్తే కాసేపు మనల్ని కూడా చూసి ఏం చేస్తుందంటే ఆ కొమ్మ నుంచి కింద కొమ్మకి దిగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ తలకిందులుగా చేస్తుంది, ఒక కాలు వదిలి ఒక చెయ్యి వదిలి చేస్తుంది, తోకతో ఆడుతూ ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటుంది. చంచలము అన్న దానికి కోతిని ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తుంటాం. ఈ మనసు ఎలాంటిదనంటే అలా చంచలంగా ఉంటుంది. దీన్ని ఎలా నిగ్రహించాలి మరి అని అంటే అది 25వ శ్లోకంలో వస్తుంది. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. శనై అంటే నెమ్మదిగా అని. శని అనే గ్రహం పడితే నెమ్మదిగా వదులుతుంది అది. అందుకని శని ఏళ్ళున్నట్టు శని అండి, ఇన్నేళ్ళు అన్నేళ్ళు అంటారు. శని అంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా, మందము అని, మందము. శనైరుపరభేద్య అంటే ఈ మనసుని నెమ్మదిగా ఉపరమే బుద్ధ్యా, దృశ్య ప్రపంచం నుండి బుద్ధి చేత మనం చేయాలి. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కూడా ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ అని అంటుంటారు. మనం అంత డీటెయిల్డ్గా మనం పోవడం లేదు. మా ఆలోచనల్ని ఇవి చేయవచ్చా, ఈ పనుల్ని ఇవి చేయకూడదా అని నిర్ణయించేటటువంటి శక్తి కూడా అంతర్భాగంగా ఉంది. అది దాన్ని బుద్ధి అంటారు. ఈ బుద్ధి చేత నువ్వేం చేయాలంటే ఈ దృశ్య ప్రపంచాన్ని నెమ్మదిగా ధృతి గృహీతయా, ధైర్యాన్ని అవలంబించి, ధృతి అంటే ధైర్యాన్ని అవలంబించాలి. దీనికి కూడా చాలా ధైర్యం కావాలండి. బయట వాళ్ళనందరినీ నిర్జించడానికి, బయట వాళ్ళని ఎదిరించడానికి, ప్రపంచంలో ఉండే పరిస్థితులను తట్టుకోవడానికి ధైర్యం కావాలి. దానికన్నా గొప్ప ధైర్యం నీ మనస్సును జయించడానికి కావాలి. అందుకనే ధృతి గృహీతయా అన్నారు. ఇది బయటకు కనపడేది కూడా, నీ లోపల ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. మనస్సు ఎటో పరిగెడుతుంది అనుకోండి, దాన్ని మనం ఎలా నిగ్రహించాలి అనేటటువంటిది చేయడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యాన్ని అవలంబించి ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా, మనస్సుని ఆత్మవైపు త్రిప్పాలి. మనస్సుని అదే స్వామి వివేకానంద కూడా చెప్తారు. మీరు లైట్లన్నీ బయట తిప్పుతున్నారు, బయట ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నింటిని చూస్తున్నారు, ప్రపంచంలో ఉండేటటువంటి అనేక విషయాల్ని మీరు తెలుసుకుంటున్నారు, కానీ మీ లోపల ఉండేటటువంటి శక్తిని మీరు తెలుసుకోవట్లేదు. కనుక మీరేం చేయాలంటే బయటకి ఫోకస్ అంతా కూడా లోపలికి ఫోకస్ చేయండి. లోపల ఇంకా అద్భుతమైనటువంటి ట్రెజర్, అద్భుతమైనటువంటి పెన్నిధి మీ హృదయంలోనే ఉంది, మీ అంతరాత్మలోనే ఉంది. అది తెలుసుకోవడం లేదు మీరు అనేటట్టు ఇక్కడ అదే చెప్తున్నారు. ఆత్మసంస్థం మనఃకృత్వ, మనస్సుని ఆత్మవైపు ఉండేలాగా చేసి నకించిదపి చింతయేత్, నకించిత్ కొద్దిగా కూడా చింతయేత్, ఆత్మ వ్యతిరేకమైన దాన్ని చింతించకుండా, ఆత్మ వ్యతిరేకమైన దాన్ని చింతించకుండా ధైర్యాన్ని అవలంబించి నెమ్మదిగా మనస్సుని దృశ్య ప్రపంచాన్ని బుద్ధి చేత నిగ్రహించి మనస్సును ఆత్మయందులాగున చేయాలి. ఎంత బ్యూటిఫుల్గా ఎన్ని స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చారు ఇక్కడ. ఉపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. భగవద్గీత ఇంత సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు, దీన్నే ఆత్మబోధ
ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసు కానీ మన గురించి మనకు తెలియదు. మన గురించి మనం తెలుసుకోమని చెప్పేటటువంటిదే ఆత్మజ్ఞానము. అధి ఆత్మ, ఆధ్యాత్మ విద్య అంటారు. అంటే నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే. అసలు నీలో ఉండే గుణాలు, నీలో ఉండే కోరికలు, నీలో ఉండే బుద్ధి, వీటినన్నిటిని సమగ్రంగా తెలుసుకొని ప్రపంచంలో ఏ మతానికి ఏ సంస్కృతిలోనూ లేనటువంటి ఆత్మప్రాప్తి, ఆత్మశాంతిని పొందేటటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. భజగోవింద శ్లోకాల్లో శంకర భగవత్పాదుల వారు కూడా చక్కగా భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ గేయం గీతా నామ సహస్రం అన్నారు ఆయన. గేయం అంటే పాడండి, తెలుసుకోండి, దీన్ని గానం చేయండి. ఏమిటనంటే గీత, విష్ణు సహస్రనామాలు. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ధ్యేయం, నీ లక్ష్యం ఎవరు ఉండాలంటే శ్రీపతి నారాయణుడు. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం. ఇవి ఎప్పుడు వస్తాయంటే సజ్జనుల యొక్క సాంగత్యం వలన వస్తుంది. ఇది మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు భగవద్గీత జరుగుతుంది. ఇది సజ్జన సాంగత్యం. ఇక్కడ మనం లౌకిక విషయాలు ఏం మాట్లాడడం లేదు. ఇక్కడ దుర్జన సాంగత్యం వలన వచ్చేది వేరే ఉంటుంది. ఇది సజ్జన సాంగత్యం వలన వచ్చేది. భగవద్గీతలో చెప్తున్నారు, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం. సజ్జనుల యొక్క వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. చేస్తూ ఏం చెప్పారంటే దేయం దీనజనాయచ విత్తం. నీకున్నటువంటి విత్తాన్ని, ధనాన్ని దీనజనులు, మళ్ళీ ఎవరు నీకు తిరిగి సహాయం చేయలేనటువంటి స్థితిలో, బాగా బీద స్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి నీవు ధనాన్ని ఖర్చు పెట్టాలి. అలా చేసినట్టయితేనే నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు పొందగలవు అనేటటువంటిది. ఈ ఎందుకు ఇక్కడ ఉటంకించడం జరిగింది అని అంటే గేయం గీతా నామ సహస్రం. శంకర భగవత్పాదుల వారు భజగోవిందంలో చెప్పారు ఇది భగవద్గీత. ఎందుకని అక్కడ చెప్పవలసి వచ్చింది అని అంటే ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పేటటువంటి మొత్తం విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో ఉన్నాయి గనక. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతౌ నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. అయితే ఈ మనసుని ఎట్లా నిగ్రహించండి? కూర్చోగానే మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యతో యతో నిశ్చరతి. ఎక్కడెక్కడికి ఈ మనస్సు సంచరించి వెళ్ళిపోతుందో అది మనశ్చంచలం అస్థిరం. అస్థిరమైనటువంటి మనసు చంచలమైనటువంటిది, చపలమైనటువంటిది. ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళుతుందో తతస్తతౌ నియమ్యై, అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తదాత్మన్యేవ వశం నయేత్, ఆత్మలో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఎక్కడికి వెళుతుంటే అక్కడికి. అయితే ఇది మనస్సు ఇక్కడ కూర్చోగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని తీసుకురావాలి. అభ్యాసము ద్వారా, ప్రయత్నము ద్వారా. అరే నా మనసు అక్కడ ఏదో మాట్లాడుతున్నారు, నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేలే నువ్వు ఇప్పుడు భగవద్గీత నువ్వు శ్రీకృష్ణుల వారిది మనం చెప్పుకుంటున్నావు, నువ్వు మనసా మళ్ళీ తిరిగిరా అని పిలవాలి దాన్ని. బయట చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అందులో ఈ సాధన చేసేటప్పుడు మరీ మిక్కుటంగా మనకు కనబడుతుంటాయి అవి. అమ్మా నువ్వు పొద్దున్నే లేచి కూర్చున్నావు భగవద్గీత చేతిలో పట్టుకొని, ఎప్పుడు లేని పని ఇలా మొదలు పెట్టేవేంటి, లే ముందంటుందంటే. పుస్తకం పక్కన పెట్టు, నువ్వు లేచి తలుపు కొట్టారు, టప్మని చప్పుడైంది, ఏదో పేపర్ పడింది అది తీసుకో, లేదా టింగ్మని ఫోన్ మోగింది, వాట్సాప్ మెసేజ్ ఏమొచ్చిందో చూడు. మనసు ఏం చేస్తుందంటే ఎటు పరిగెడదామని చూస్తుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. అస్థిరము చపలము అయినటువంటి మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టు. దీన్ని ఏమంటారంటే మాలిమి చేయడం, టేమింగ్ ఎన్ యానిమల్. టేమ్ యానిమల్స్ ఉంటాయి కదా, మన కుక్క, మన జంతువులు కూడా ఉంటాయి. వాటిని ఏం చేయాలి? మనం మాలిమి చేయాలి. నీ మనసును కూడా మాలిమి చెయ్యి అని చెప్తున్నారు. అంత చక్కగా ఎక్కడికి యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతౌ నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్.
ఎప్పుడైనా మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ శ్లోకం చదువుకొని కూడా కూర్చోవచ్చు. కూర్చున్నాక కూడా ఇది చదువుకొని, ఓ మనసా కొద్దిసేపు నేను ఈ మార్గంలో ఉన్నాను, ప్రశాంతమైనటువంటి దాన్ని నువ్వేం గడిబిడి చేయకు, నువ్వేమి హడావుడి చేయకు అని చెప్పి దాన్ని ఎప్పుడైతే మనం వాచ్ఫుల్గా దాని మీద ఉన్నామో అది కంట్రోల్లో ఉంటుంది. నేను చెప్పాను కదా, మనం సభలో కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా పెద్ద ఆఫీసర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కింద సబార్డినేట్స్ అందరూ కంట్రోల్లో ఉంటారు. మనస్సు ఎప్పుడు కంట్రోల్ ఉంటుందో దానికైనా సుపీరియర్ అయిన బుద్ధి వాచ్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఈయన వాచ్ చేయకపోతే అవి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాయి. అవన్నీ సబార్డినేట్స్ అందరూ అక్కడే కొట్టుకుంటుంటారు, అక్కడే మాట్లాడుతుంటారు. సో నువ్వు సబార్డినేట్స్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తాడో ఒక సుపీరియర్ ఆఫీసరు, బుద్ధి చేత మనస్సుని అబ్జర్వ్ చేయి. ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆత్మయందే స్థాపితము చేయవలను. తదాత్మన్యేవ వశం నయేత్, దాన్ని నీవు ఆత్మయందే అధీనము చేయవల్లి, దాని వశం చేసేసాయి, ఆత్మ యొక్క వశం చేసేసాయి అని చెప్తున్నారు. చెప్తూ దీనికి మరి ఇది చాలా కష్టం. కోతితో కంపేర్ చేసాం కదా. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు వేరుశనగ గింజలు అవన్నీ మామూలుగా ఎండలో పెడితే కోతులు వచ్చి తినేస్తున్నాయి. అందుకని ఏం చేశాడంటే ఒక వెడల్పాటి మూతి గల పాత్రలో వేస్తే దాంట్లో కూడా చేతులు పెట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అరే వీళ్ళ చేస్తున్నాయి, మరి మనిషి తెలివైనవాడు కదా, ఎట్లాగినా ఓ సన్న మూతి ఉండేటటువంటి దాంట్లో వేసి పెట్టాడు. ఈసారి ఇప్పుడు చెయ్యి పడుతోంది కానీ రావడం కష్టంగా ఉంది. అవి చెయ్యి పెట్టంగానే వచ్చి దాన్ని కొట్టడానికి ప్రయత్నించాడు ఆ కోతిని. ఆ కోతి ఏం చేసిందంటే ఆ పిడికెడు ఆ వేరుశనగ గింజల్ని పట్టుకొని ఏం చేస్తుందంటే బయటికి తీయడానికి ప్రయత్నిస్తోంది రావడంలా. కానీ అసలు ఆ శనగ గింజల్ని కనుక వదిలేసి చేతిని కనుక తీసినట్టయితే వచ్చేస్తుంది. కానీ ఇది పట్టుకోవడం వలన రావడం లేదు, అది తెలియడం లేదు దానికి. ఆ వ్యాపారి వచ్చి దాన్ని బాగా కొడుతున్నాడు. అంటే ఇదేంటంటే మన కర్మఫలాలే ఇవి, వీటిని పట్టుకొని మనం వదలడం లేదు, వదలకపోవడం వలన మనం బయటికి రావడం లేదు. మనం కూడా కొన్ని వాటిని పట్టుకొని ఏం చేస్తున్నామనంటే ఆ పిడికిటితో అది పట్టుకొని ఎలాగైతే దానికి వశమైపోయిందో అలాగే ఇది నాకు ఇష్టం, ఈ సమయంలో ఇది నేను చేయాల్సిందే, నాకు ఇది ఇష్టం, నేను చేయవలసిందే అనేటటువంటి ఒక ప్రలోభంలో పడి ఏం చేస్తున్నామనంటే ఈ కర్మఫలాల చేత మనం దెబ్బలు తింటూ ఉన్నాం. అది కనుక వదిలేసినట్టయితే ఏమవుతుంది, అది ఈజీగా చెయ్యి బయటకు వస్తుంది, తాను హాయిగా వెళ్ళిపోయి ఉండేది. మనం దేనికి బద్ధులం అవుతున్నాం అనంటే మనం చేసేటటువంటి పనులకి మనం బద్ధులం అవుతున్నాం. ఆ పనులు ఏమిటి అని అంటే మనకి ఆత్మవైపు మనసుని తిప్పేటటువంటి పనులు కాక ఆత్మ నుండి మనసుని బయటికి అనేక రకాలుగా తీసుకువెళ్ళిపోయేటటువంటి పనుల్లో మనం చిక్కుకుపోతున్నాం. ఆ అవసరమే. ప్రపంచంలో సంసారిగా ఉండే వ్యక్తికి బయట వ్యవహారాలు కూడా చేయవలసిందే. భగవద్గీత చదువుతున్నాను కనుక నేనేమి చేయను, బయటకు వెళ్ళను, నేను ముక్కు మూసు అన్నీ చేయవచ్చు. కానీ నీవు చేస్తూ ఎలాగ వాటికి సమయాన్ని కేటాయిస్తున్నావో ఇలాగ మనస్సుని మళ్ళీ త్రిప్పుకొని నీ ఆత్మవైపు ఉండేటటువంటి పద్ధతిని కూడా నీవు చెయ్యి. ఒక ఉపనిషత్తు చెప్తోంది, మనిషి జీవితం పక్షి గమనము లాంటిది అని. పక్షి అంటే పక్షములు కలది, పక్షములు అంటే రెక్కలు. మనం శుక్లపక్షం కృష్ణపక్షం అని ఎలా చెప్తుంటాం, కాలగమనానికి అవి 2 రెక్కలు. కానీ పక్షి జీవుడికి 2 ఏమిటి అని అంటే ఒకటి కర్మలు చేయాలి, రెండవది జ్ఞానము ఉండాలి. ఈ కర్మ జ్ఞానాలు 2 రెక్కల్ని ఆడిస్తే ఆ జీవితం చాలా ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా జరుగుతుంది. మనం పనులు చేయడంలోనే వెళ్తున్నాం, జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం. అందుకే దాన్ని ఏమన్నారంటే అలాగ ఒకే రెక్కని పడిపోయేలాగా ఇంకో రెక్క పని చేయకపోతే దాన్ని పక్షవాతము అంటారు. పక్షవాతంలో బతుకుతున్నాం మనం. ఎందుకంటే ఒక పక్షాన్నే అంటే లౌకికమైనటువంటి దాని రెక్కనే మనం వాడుతున్నాం, కానీ పారమార్థిక చింతన అయిన 2వ రెక్కను మనం వదిలేసాం. 2 కూడా చక్కగా వాడి ఒక సంతులనమైనటువంటి జీవనాన్ని సాగించండి అని మనకి భగవద్గీత నిర్దేశిస్తోంది. అయితే ఈ ప్రశాంతమైనటువంటి మనస్సుగా ఉండేటటువంటి వాళ్ళ లక్షణాలు, దానివలన వచ్చేటటువంటి లాభం. ప్రశాంత మనసం హ్యేనం
యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తంగా ఉన్నవాళ్ళు సుఖముత్తమం, సర్వోత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతారు. అది శాంతరజసం. రజసం శాంతం అంటే రజోగుణాన్ని శాంతింపచేయాలి. మనం ఎక్కువ కూడా రజోగుణంలో ఉంటూ ఉంటాం. తమో గుణం అని అంటే నిద్ర, ఆలసత్వము, సోమరితనము, ఇవన్నీ తమో గుణము. రజోగుణం ఏంటంటే కోపము, ఉద్రేకము, దుడుకు స్వభావము. ఈ ఆత్మశాంతిని పొందేటటువంటి మార్గంలో ఉన్నప్పుడు మనం ఎలాంటిది ఏం పద్ధతి చేయాలంటే రజసం శాంతం, రజోగుణాన్ని శాంతింపచేయాలి. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మభావాన్ని పొందుతాడు, సర్వోత్తమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, ప్రశాంత చిత్తుడవుతాడు. ఇది ఇంకొకళ్ళకు ఉపయోగపడడం కోసం కాదు, మనల్ని మనం ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అని మనం చెప్పుకున్నాం ఇదే అధ్యాయంలో. నిన్ను నీవు ఉద్ధరింపబడాలి అని అంటే ఈ విధమైనటువంటి ప్రక్రియ, ఈ విధమైనటువంటి పద్ధతిలో నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అత్యంతం సుఖం అశ్నుతే. అశ్నుతే అంటే పొందడం. అత్యంత సుఖాన్ని పొందే మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు. నాకు సుఖం లేదు, శాంతి లేదు, సుఖం లేదు అని అంటే భగవద్గీత తీసి దాంట్లో ఉండేటటువంటి మార్గాన్ని గనక మనం ఫాలో అయినట్టయితే, దాన్ని ఆచరించినట్టయితే, అనుసరించినట్లయితే సుఖం మన సొంతం అవుతుంది. ఎట్లా చేయాలనంటే యుంజన్నేవం సదాత్మానం, ఈ ప్రకారముగా ఆత్మయందు ఎప్పుడూ నిలుపుతూ మనస్సుని, ఆత్మని. అంటే ఇది ఆత్మ అనేది ఏమిటి అని అంటే నువ్వు అందుకే నీ ఇష్టదైవమే ఆత్మగా భావించు. అసలు రామ నామాలు చెప్పేటప్పుడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని వస్తుంది మొట్టమొదటిదే. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. అది ధ్యానం చేయి. శుద్ధ బ్రహ్మ, రాముడు అంటే ధనుర్బాణాలు, సీతా అమ్మవారి భర్త, అవన్నీ వదిలే. నీ ఆత్మగా వెలిగేటటువంటిది శుద్ధ బ్రహ్మ. ఆయన మనకి ఉపనిషత్తుల్లో వాటిల్లో వచ్చేది బ్రహ్మన్ అని వస్తుంది. బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని అన్నారు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కాదు అక్కడ అర్థం. బ్రహ్మన్ అంటే పరమ ఉత్తమమైనటువంటి గతి, అది శుద్ధ బ్రహ్మ. అందుకని నువ్వు ఆ మనసును తీసుకెళ్ళి ఆత్మలో కలిపేమంటే ఆత్మ ఎక్కడుంది? అదేమైనా ఒక వస్తువా? అది నీ యొక్క ఇష్టదైవాన్నే ఆత్మగా భావించు. నువ్వు సదాశివుణ్ణి జపిస్తున్నావు అనుకో, సదాశివుణ్ణే ఆత్మరూపంగా నువ్వు భావించు. ఓంకారాన్ని ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, నీ ప్రణవాన్నే చెయ్యి. అందరికీ ప్రణవంతోనే లింక్ పెట్టారు భగవంతు. ఏ నామమైనా ఓంకారంతో చెప్తేనే అది మంత్రం అవుతుంది. సో ప్రణవ ధ్యానం కూడా చెయ్యి, ఎలాగైనా చెయ్యి నువ్వు. కానీ మనసుని బయటికి మాత్రం పోకుండా దాన్ని ఆత్మవైపుకి త్రిప్పాలి. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. సంస్పర్శం, స్పర్శం అంటే తాకడం. ఒకసారి దాన్ని కనుక మనం టచ్ చేసినట్టయితే ఎలా ఉంటుందంటే సుఖం అశ్నుతే, సుఖాన్ని పొందుతాడు అతను. అది ఎలాగుంటుందని అంటే మీరు చూడండి, శంకర భగవత్పాదుల వారి వదనారవిందంలో కనబడుతుంది, రమణ మహర్షి గారి వదనారవిందంలో కనబడుతుంది, రామకృష్ణ పరమహంస గారి వదనారవిందంలో కనపడుతుంది. సుఖం అశ్నుతే. దే హ్యావ్ టచ్డ్ ఇట్, దే హ్యావ్ రియలైజ్డ్ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు రియలైజ్ ఆల్సో, ప్రొవైడెడ్ యూ ఫాలో దిస్ ప్రొసీజర్. ఈ స్టెప్స్ అన్నీ మనం ఏదైతే చెప్తున్నారో, మనం ఎంతసేపు మన మనస్సు వెంబడ పరిగెడుతున్నాం. మనం ప్రపంచము ఎప్పటికీ మారిపోయేదే. మనం పుట్టకముందు ఉంది ప్రపంచం, మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం ఉంటుంది. గాంధీ గారు పుట్టకముందు ప్రపంచం ఉంది, గాంధీ గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం ఉంది. మనకి అంతే. కానీ ప్రపంచం ఎప్పుడు కూడా అలా ఉంటుంది, మనం వచ్చి వెళ్ళిపోతుంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే మనం శాశ్వతము, ప్రపంచం వెళ్ళిపోతుంది అని అనుకుంటాం.
ఈ చింతన ఎప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటిది. ప్రపంచము అని అంటే పంచభూతాత్మికమైనటువంటి